ఇక్కడ నుంచి మూర్ఖులను దౌర్జన్యం చేసే వాళ్ళను ఇక్కడ నుంచి తరిమి కొట్టిన సందర్భం మనకందరికీ తెలుసు. ఆ తరిమి కొట్టడం లోపట మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుడిగా పోరాడి ఇక్కడ అరాచక శక్తులను, పోలీసు వ్యవస్థ అరాచక శక్తులకు సపోర్టు చేసినా, అరే మేమున్నాం, మేము మహబూబ్ నగర్ను కాపాడుకుంటాం, మహబూబ్ నగర్లో పుట్టి పెరిగినాం, మేమున్నామని చెప్పేసి ఇక్కడ నుంచి శక్తులను పారదోలిన మీకందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. శ్రీనివాస్ గౌడ్ 2018 సంవత్సరం లోపట 58,000 మెజారిటీ తోటి గెలిచినాడు, మనకందరికీ తెలుసు. మొన్న ఎన్నికల లోపట 19,000 మైనస్ తోటి ఓడిపోయినాడు. అంటే పోయినసారికి ఈసారికి టోటల్ చేస్తే 75,000 ఓట్లు తక్కువ వచ్చినాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. అంటే శ్రీనివాస్ గౌడ్ గారు ఏమనుకున్నారు, హన్వాడ అంటే నా మండల్, అక్కడ నాకు 80% ఓట్లు వస్తాయి, మహబూబ్ నగర్ మండల్ 60%, నాకు 60% ఓట్లు వస్తాయి, మహబూబ్ నగర్లో నేను అభివృద్ధి చేసిన ఈజీగా నేను 1,00,000 మెజారిటీతో గెలుస్తా అని మొదట్లో అన్నారు. తర్వాత వస్తూ 30,000 అయింది, తర్వాత వస్తూ ఎంత అయింది, మేము 5,000 తోటనే గెలుస్తామన్నాడు. కానీ మహబూబ్ నగర్ ప్రజలు ఇలాంటి అరాచక శక్తిని ఓడించాలని చెప్పేసి 19,000 ఓట్లు తక్కువ మెజార్టీతోటి అతన్ని ఓడించినా అని చెప్పేసి కూడా మనకందరికీ తెలుసు. పోయిన ఎన్నికల లోపట 2018 లోపట మన కాంగ్రెస్ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు మన పార్లమెంటు నియోజకవర్గంలో. అంటే 7 సెగ్మెంట్లో, ఒకటి కొడంగల్, నారాయణపేట్, మక్తల్, దేవరకద్ర, మహబూబ్ నగర్, జడ్చర్ల, షాద్ నగర్, ఈ అన్ని నియోజకవర్గంలో కూడా అప్పుడు 7 మందికి 7 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థులు. మనకు కార్యకర్తలు కూడా అప్పుడు లేరు, ఓన్లీ కొంతమంది మాత్రమే మనందరము అక్కడ ఉన్నాం. కానీ మన ప్రియతమ నాయకుడు, ఇప్పుడు గెలవబోయే ఎంపీ అభ్యర్థి, ఎంపీ గారు వంశీచందర్ రెడ్డి గారికి 1,90,000 ఓట్లు వచ్చినాయని చెప్పేసి మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే ఏ కార్యకర్త లేని టైంలో కూడా 1,90,000 వచ్చినాయంటే ఇప్పుడు 7 మంది యువకులు, యువరత్నాలు మన ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీళ్ళు బయటికి వెళ్ళి పోరాడితే 6 లక్షల ఓట్లు, 45% ఓట్లతోటి మనము గెలవబోతా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా శ్రీనివాస్ గౌడ్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఆనవాళ్ళు ఇంకా మహబూబ్ నగర్లో ఉన్నాయి. ఈ ఎంపీ ఎన్నికల తర్వాత ఆ ఆనవాళ్ళు కూడా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో లేకుండా చేస్తామని చెప్పేసి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా.